హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. దుబాయ్లో మంచి మంచి కొత్త థింగ్స్ చూపిస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసి రండి. ఇప్పుడు అబుదాబీకి షిఫ్ట్ చేస్తున్నాను. అబుదాబీకి వెళ్తున్నాం. అబుదాబీలో కొత్తగా హిందూ టెంపుల్ వచ్చింది. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా పెద్దగా కట్టారంట. అది ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది అబుదాబీలో ఉన్న బ్యాప్స్ టెంపుల్, హిందూ టెంపుల్ కొత్తగా కట్టారు. చాలా బాగుంది. కొంచెం అయోధ్య లాగా ఉంది యాక్చువల్లీ నాకు బయట నుంచి చూస్తుంటే. ఇది పార్కింగ్ బయటంతా. చాలామంది ఉన్నారు ఇవాళ, వీక్ డేనే కానీ. 7:30 ఆ టైంకి ఇక్కడ గంగా హారతి ఉంటుందంట. కొంచెం అందుకని సన్సెట్ టైంకి వచ్చాము. ఇది యాక్చువల్లీ ముందు ఆన్లైన్ స్లాట్ కూడా బుక్ చేసుకుని వచ్చాము. ఎంట్రన్స్ దగ్గర వీడియో తీయలేదు, బట్ లోపలికి వచ్చాక లౌడ్ అంట. బ్యాప్స్ హిందూ మందిర్ అబుదాబి. ఇక్కడ మధ్యలో ఇట్లా టెంట్ లాగా వేసారు. కొంచెం ఎండకి చల్లగా కూర్చొని ప్రసాదాలు తీసుకోవచ్చు. వాటర్ ఉంది. ఫుడ్ కోర్ట్, వాష్రూమ్స్, షూ హౌస్ అంట. అసలు ఇక్కడ నుంచి వ్యూ ఉంది. బా, పెద్ద దేవాలయం లాగే ఉంది. అసలు భలే ఉంది. ఆ మెట్లు అవి అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇది టెంపుల్ ఎంట్రన్స్. అసలు చాలా బాగుంది. గంగా హారతి ఇటు సైడ్ ఉంది. ఇంక ఈ పాయింట్ తర్వాత వీడియో ఫోటోగ్రఫీ అసలు అలౌడ్ లేదంట. మళ్ళీ బయటకు వచ్చాక చూపిస్తాను. లోపలికి కెమెరా అది అలౌ చేయట్లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల లైట్గా కనిపిస్తుందేమో, అంటే మొత్తం ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందో, చాలా బాగా చెక్కారు.
రాముడు, శివుడు, అయ్యప్ప స్వామి అందరి పెట్టారనమాట. విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల. అస్సలు చూపించడానికి అయితే కుదరట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకు వచ్చామన్నమాట. ఇక్కడ గంగా హారతి అని జరుగుతుందంట. ఇప్పుడు ఇక్కడ మంచి పాటలు కూడా ప్లే చేస్తున్నారు, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ మెట్ల మీద కూడా ఎక్కి. చూడండి, ఇక్కడే అనుకుంటా హారతి. नमस्ते, जय स्वामीनारायण। BAPS हिंदू मंदिर आप सभी का हार्दिक स्वागत करता है। प्रमुख स्वामी महाराज के संकल्प से और महंत स्वामी महाराज की कृपा से हमें इस रेगिस्तान में खिले कमल के रूप में BAPS हिंदू मंदिर की प्राप्ति हुई है। जिस प्रकार संस्कृत भाषा को देववाणी कहा जाता है, उसी प्रकार गंगा जी को देव नदी कहा जाता है। यह BAPS हिंदू मंदिर में हर संध्या को गंगा आरती के दौरान मन में पवित्र ऊर्जा का संचार होता है। तो आइए अब हम यह स्वामीनारायण घाट पर गंगा आरती का लाभ प्राप्त करेंगे। आरती में शामिल होने से पहले सभी को नम्र निवेदन है कि आरती के बाद कार्यकरों की सूचना के अनुसार अपनी दाईं ओर यानी कि राइट साइड एग्जिट के लिए प्रस्थान करेंगे। आरती के समय हम सब बैठे बैठे ही आरती करेंगे। फोटो एवं वीडियो के लिए खड़े होकर दूसरों के लिए बाधा रूप नहीं होंगे। मंगलवार से रविवार हर शाम 7:30 बजे हमें यहाँ स्वामीनारायण घाट पर गंगा आरती का लाभ प्राप्त होगा। अपने परिवार एवं मित्रों के साथ अवश्य लाभ लीजिए। धन्यवाद। जय स्वामीनारायण। अय्यप्पा महाराज की जय। श्री गुणातीतानंद स्वामी महाराज की जय। श्री भगत जी महाराज की जय।
श्री शास्त्री जी महाराज की जय। श्री योगी जी महाराज की जय। श्री प्रमुख स्वामी महाराज की जय। श्री महंत स्वामी महाराज की जय। गंगा आरती में सम्मिलित हुए सभी दर्शनार्थी का हम आभार व्यक्त करते हैं। सभी को नम्र निवेदन है कि कार्यकरों की सूचना के अनुसार अपनी दाईं ओर यानी कि राइट साइड एग्जिट के लिए प्रस्थान करेंगे। धन्यवाद। जय स्वामीनारायण। అది బ్యూటిఫుల్ హిందూ మందిర్ ఇన్ అబుదాబి. అసలు హారతి కూడా ఎంత బాగా అయిందో. రాత్రిపూట ఇంకా చాలా కళకళలాడుతూ ఉంది. ఇది ఇంకా దుబాయ్లో అన్ని చోట్ల మ్యాండేటరీ. ఏ ప్లేస్కి వచ్చినా లాస్ట్లో ఇట్లా గిఫ్ట్స్ అని కొనుక్కునే సావినియర్స్ అని అట్లా పెడతారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఫొటోస్ దిగాము. సో అవి కూడా నచ్చితే ప్రింట్ చేయించుకోవచ్చు, ఫ్రేమ్ చేయించుకోవచ్చు అనమాట. ఇంక ఇది మ్యాండేటరీ ప్రతి చోట ఉంటుంది దుబాయ్లో. ఫుడ్ కోర్ట్ అంట. మంచిగా దర్శనం అయ్యాక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది. చిప్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్, చాట్ ఇట్లాంటివంతా వెజ్ ఫుడ్ అంతా ఉంది. చూసారు కదా, ఇది హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి. దుబాయ్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంది. ఈసారి ఎప్పుడైనా కవర్ చేస్తాను. కానీ చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నిట్లోకి. మీకు ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.